ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఇది మన దేవుని వాక్యంలో నుంచి విలాప వాక్యములు 3వ అధ్యాయము 40-41 వచనాలు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుదాము. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే దేవుని యొక్క ఉద్దేశం ఏందో మనం చూడాలి. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని, మన మార్గములు అంటే మనము ఈ లోకంలో ఎట్లా జీవిస్తున్నాం అనే విషయం మనది మనం తెలుసుకోవాలి. ఈనాడు అతి ప్రమాదకరమైన విషయం ఏంటంటే, రక్షింపబడి యేసు ప్రభు నందు జీవిస్తున్నవారు, శిక్ష నుంచి తప్పించబడ్డవారు, మారు మనసు పొందినవారు, సంఘంలో సేవ చేస్తున్నవారు, ఇంకెవరైనా కానీ ఇక్కడ ఉన్న మాటకు సంపూర్ణంగా వ్యతిరేకంగా ఉన్నారు. ఏమనుంది ఇక్కడ? మన మార్గములను పరిశోధించుకొని అని ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే ఇతరుల మార్గాలను, ఇతరుల జీవితాలను బాగుగా పరిశోధన చేస్తాం. మన జీవితం అస్సలు మనం పట్టించుకోం. మనం ఎట్లా అంటే, మనం చేసింది చాలా కరెక్ట్గా చేసినాం, నేను చాలా మంచోన్ని అనే భావనలో ప్రతి ఒక్కరం బతుకుతాం. అయితే వాక్య వెలుగులో మన జీవితం చూసుకోవాలి. మన నడకలు వాక్యానుసారంగా ఉన్నాయి. యేసు ప్రభు మార్గము సత్యము జీవముగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన లేక మనం ఉన్నామా? అది ప్రాముఖ్యమైన విషయం. బయటికి ఎట్లా నడిచినా బయటికి ఏం చేస్తామంటే అందరికి మంచిగా కనబడాలని బయటికి మంచిగానే ఉంటాము. హృదయాంతరంగంలో ఎట్లున్నాం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనుషుల యొక్క దుష్ట హృదయం ఎట్లుంటుందంటే, నాకు కూడా అట్లాంటి ఆలోచనలు వచ్చినాయి కాబట్టి చెప్పగలను. మనకంటే మన తోటి వారు ఏదన్నా విషయంలో కింద పడితే, నష్టపోతే, తప్పిపోతే వారిని బట్టి మనకు కొంచెం ఒక సంతోషం వస్తుంది. అంటే కొంచెం నవ్వినట్టు అనిపిస్తుంది. ఎవరైనా కింద పడితే నవ్వుతాం. ఇది దేవుని దృష్టిలో ఏమంటే పాపము ఉంది. నీ హృదయమందు కూడా ఎవరైనా కింద పడితే ఉల్లసింపొద్దు, సంతోషించొద్దు అని సామెతల్లో చెప్పినాడు దేవుడు. ఎంత విచారకరమైన. మనం చాలా మంది ఇట్లనే చేస్తుంటాం. ఎవరైనా నష్టపోతే, ఎవరికైనా కష్టం వస్తే వారి మీద ఎట్లుంటుందంటే మంచి అభిప్రాయం ఉన్నట్టే ఉంటుంది, అయ్యో కింద పడ్డావు అన్నట్టు ఉంటుంది, కానీ హృదయంలో ఒక రకమైన దుష్ట సంతోషం ఉంటుంది. ఇది ఎందుకు యథార్థంగా చెప్తున్నా అంటే, నాకు కూడా ఇట్లాంటివి కొన్ని వచ్చినాయి కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇట్లాంటివి పెట్టుకుంటే దేవుడు మన మార్గములలో ఎట్లుంటాడు, మనం ఆయన మార్గంలో ఉన్నట్టు ఎట్లా? ఆయన ఈ లోకంలో ఎంతో మందిని కింద పడ్డ వాళ్ళని లేవనెత్తిన దేవుడు. ఇక్కడ అదే మాట ఉంది, ఏమని? ఆయన ఆకాశం అందున్న దేవుడు. ఆకాశం ఉంది అంటే ఆయన ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నాయి. మనమేమో భూమి మీద కింద పడ్డలను చూసి వీళ్ళని చూసి నవ్వుతుంటాం. ఆ పర సంబంధమైన జీవితం గురించి మనం ఆలోచన కలిగి ఉండాలి. మన హృదయములను మనం చేతులను ఆయన తట్టు ఎత్తాలే అంటున్నాడు. నిజమే, మనము మనుషుల దిక్కే చేతులు దాపుకుంటూ మనుషుల దిక్కే ఆలోచన కలిగి ఉంటాం. వారు కింద పడ్డప్పుడు వాళ్ళ దిక్కు ఆలోచన ఉంది కాబట్టి మనం సంతోషిస్తున్నాం. అదే దేవుని దిక్కు ఆలోచన ఉంటే, దేవుని వైపు మన మనసు ఉంటే, దేవుడు ఏం చేసినాడు, యేసు ప్రభు ఏం చేసినాడు? మానవుడు పడిపోతే ఆయన సర్వశక్తి గల దేవుడు పరమును వదులుకొని సర్వశక్తి లేనివాడుగా, సర్వశక్తులైన దేవుడు సమస్తం కోల్పోయి శక్తిహీనుడుగా శిలువలో వేలాడినాడు. ఆ మంచి మనసు మనకు కూడా వస్తుంది. ఈ ఉదయకాలం మన మార్గములను మనం పరిశీలన చేసుకోవాలి. ఇతరులే కాదు, చేసుకొని ఉట్టి ఉండొద్దు. నేను తప్పు చేసినా అని చాలామంది చెప్పుకుంటారు, నేను మంచోని కాదని చెప్పుకుంటారు, కానీ దేవుని తట్టు తిరగడం ఆగిపోతారు. ఇస్కరియోతు యూదా కూడా ఏం చేసినాడు? నేను నిరపరాధ రక్తమును అప్పగించిన అని చెప్పుకున్నాడు, కానీ యేసుప్రభు దగ్గర రాలే, ఊరు పెట్టుకొని చచ్చిపోయినాడు. ఈ ఉదయం మనం ఎవరిది ఆలోచన చేస్తున్నాం? మనం తప్పని తెలిసినప్పుడు ప్రభు దగ్గరికి రావాలి. అట్లయితే ఎవరిదిలో వరమైన దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి వందనాలు. నిజమే, మేము అనేక సార్లు మా మార్గములను పరిశీలించుకొని దౌర్భాగ్యతలో ఉన్నాం. మీ తట్టు తిరుగుటకు కృపనీయండి, మీ ఆత్మచేత బలపరచండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.